हरिः ओं श्रीगुरुभ्यो नमः। హరివిముఖాత్ములు అన్య విషయాదృత చిత్తులు పాపవర్తలు నిరయ నిపాత హేతువును నిజ చరిత్రమునైన దుష్కథా నిరతి చెరించువారలును ఎరరు పొందగా ఇందిరా మనోహర చరణారవింద భజనాత్మకులుండెడి గొందినారయున్. హరి సర్వేశ్వరుడనంతుడు ఆకలకలంబాలించి పద్మాలయా సరసాలాప వినోద సౌఖ్యరచనల్ సావించాలించి శుద్ధాంత మందిరమణిక్యపు గెహళుల్ గడచి యతించె ప్రపన్నార్తి సంహరుడై నిజ విభూతి శోభనకరుండై మానితాకారుడై శరనిధి కన్యకామణియు సంభ్రమమొప్పగ తోడురా మనోహర నిజలీలమై పరమహంసమునీంద్రగవేషపాద పంకరుహములన్ వినూత్న మణికాంచన నుపురమంజు ఘోషముల్ వరసచలంగ ఆర్యజనవంజుడు యోగి జనైక సేవ్యుడై నిఖిలమునీంద్రవర్ణిత సస్మిత ప్రసన్ననాంబుజముచే అలర్రువాడు విశ్రుత స్నేహార్ద్ర వీక్షణ నిజ భక్తి జనగుహాశయుడన తనరువాడు మానిత శ్యామాయమాన వక్షమున అంచిత వైజయంతి రాజిల్లువాడు నత జనావన కృపామృత తరంగితములై భాసిల్లులోచనాబ్జములవాడు అఖిల యోగీంద్రజన సేవ్యుడైన వాడు సాధుజనముల రక్షింపజలువాడు భువన చూడా విభూషణ భూరి మహిమ మించి వైకుంఠపురము భూషించువాడు కటి విరాజిత పీత కౌశేయ సాటితో వితత కాంచీ గుణద్యుతి నటింప ఆలంబికంఠహారావళి ప్రభలతో కౌస్తుభరోచులు క్రందుకొనగ నిజ కాంతి జితతటి ధ్వజ్ర కుండల రుచుల్ గండద్యుతుల్ ప్రోదిశేయ మహనీయ నవరత్నమయ కిరీట ప్రభానిచయంబు దిక్కుల నిండ పర్వ వైనతేయాంస విన్యస్తవమహస్తకలిత కేయూరవలయు కంకణములొప్ప నవ్యకరతల భ్రమణీకృతానుమోద సుందరాకార లీలారవిందమర సునిశిత భక్తి తన్ముఖము చూచిన చూట్కులు త్రిప్పలేఖయుంకనుగొనిరటకేలకు అకల్మష విధూత ఖేదముల్ మునిజన చిత్తమోదములు ముక్తి నివాసక వాట భేదముల్ వినుత వినూత్న నూపురిత వేదములం మహనీయుపాదముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ పరమాత్మ ఏం చేశాడు అంటే ఈ నవద్వారపురంలోకి ఆయన ప్రవేశించాడయ్యా. తానే వీటిలన్నింటినీ మాయాశక్తి సహాయం చేత పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు వీటిలన్నింటినీ కూడా తన మాయాశక్తి సృష్టించి మహాప్రకృతి కింద తన ముందు తన సంకల్పం ప్రకారం, తన ఆలోచన ప్రకారం తనలోనే ఉండేటువంటి ఈ విశ్వమంతటినీ కూడా మాయాశక్తి సృష్టించినప్పుడు అందులో లక్షలాది కోట్లాది ప్రాణుల యొక్క దేహ వ్యవస్థని సృష్టించిన తర్వాత వాటిల్లోకి తాను వెళ్ళి సరదాగా లీలాగా ఆడుకుందాము అనుకున్నాడు. అది కూడా దేనికోసం వెళ్ళాడంటే ఆనందించడం కోసం వెళ్ళాడు, సుఖాన్ని పొందడం కోసం వెళ్ళాడు, తనలో తాను రమించడం కోసం వెళ్ళాడు అన్నారు. అంటే ఉదాహరణకి ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. మనిషి ఏం చేస్తాడు? తాను సుఖంగా ఉండడం కోసం తను ఏం చేస్తాడు? ఒక ఇల్లుని నిర్మించుకుంటాడు, ఒక ఇల్లుని కట్టుకుంటాడు, లేకపోతే మామూలుగా ఉన్నాడు ఏదో పాక వేసుకుంటారు. వేసుకుని దాంట్లోకి తాను వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? దానికి కావలసినటువంటి సంపదలన్నింటినీ సమకూర్చుకుంటూ ఉంటాడు. తాను ఏదో ఆనందం పొందాలి, శీతోష్ణాదుల నుంచి రక్షించుకోవాలి, తనకి ఒక ఇల్లు ఉందనేటువంటి ఒక బుద్ధితో ఉండి తాను ఎంజాయ్ చేయడానికని చెప్పి ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఓ బట్ట కట్టుకుంటాడు, అదేవిధంగా ఒక ఆభరణం వేసుకుంటాడు, అదేవిధంగా ఏవో వస్తువులు కొనుక్కుని దాంట్లోకి తన బుద్ధిని ప్రవేశపెడతాడు. ప్రవేశపెట్టినప్పుడు తాను ఎవరో అన్న సంగతి తాను మర్చిపోతాడు.
తానేమనుకున్నాడంటే ఈ సుఖాల కోసం వచ్చినటువంటి వాడిని నేను, ఈ సుఖాలన్నీ నా కోసమే వచ్చాయి, ఇవన్నీ నావే అనుకుంటూ నేను నాది అనేటువంటి విషయంలో తనను తాను పూర్తిగా మర్చిపోయాడయ్యా. ప్రవిష్టో నా అవబుధ్యతే, ప్రవిష్ట ప్రవేశించేసేసి నా అవబుధ్యతే, తనను తాను మర్చిపోయాడు. అని తర్వాత ఇక 59వ శ్లోకం చెప్తూ తస్మింస్త్వం రామయా స్పృష్టో రమమాణో శృతిస్మృతి తత్సంగాదీదృశీం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో. ప్రభో, ఓ పురనాయిక, ప్రాచీన బర్హి, ఆ పురంలో ఏం చేసావు అంటే ఎవరితో ప్రాచీన బర్హికి ఈ కథ చెప్తూ ఆ వచ్చినటువంటి అవిజ్ఞాతుడు ఆ వైదర్భి రూపంలో ఉండేటువంటి పురంజనుడితో మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజుకి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ వచ్చినటువంటి అవిజ్ఞాతుడు ఈ విదర్భ రాజకుమార్తె ఉంది కదా, ఆడ స్త్రీదేహం ధరించి ఉంది కదా, ఆవిడతో మాట్లాడుతూ ఓ ప్రభో పురనాయిక అన్నాడు. అంటే ఏమిటన్నమాట, నీవు పురమును అధిష్ఠించున్నటువంటి జీవతత్వ స్వభావమైనటువంటి వాడివి. నువ్వు ఆడ మనిషివి మగ మనిషివి అని కాదు. అటువంటి నీవు ఆ నగరంలోకి వచ్చేసావు. వచ్చేసిన తర్వాత బాగానే ఉంది. అప్పుడు అక్కడ నీకు ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఎవరంటే బుద్ధి. ఆ బుద్ధి అనేటువంటి అమ్మాయితో నువ్వు తాదాత్మ్యం చెందిపోయావు. అంటే ఏమిటనమాట, మానవుడు ఏం చేస్తూ ఉంటాడు, నేను అనేటువంటి భావం ఏం చేస్తుంది అంటే మన మనసుతోనూ బుద్ధితోనూ చిత్తంతోనూ అహంకారంతోనూ శరీరంతోనూ తాదాత్మ్యం చెందిపోతుంది. అందువల్ల ఎప్పుడైతే మన బుద్ధి అది తినాలి, ఇది చెందాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అని చెప్పి మన బుద్ధి ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో అప్పుడు నేను అనేటువంటి భావం ఆ బుద్ధి ఏం చెప్తే అది చేస్తూ ఉంటుంది. అంతే తప్ప నేను చెప్పినట్టు నా బుద్ధి వినాలి, నేను చెప్పినట్టు నా మనసు వినాలి అనేటువంటి ఆ విచక్షణ జ్ఞానం ఈ జీవుడు కోల్పోయాడు. అలాగ నువ్వేం చేశావంటే రామయా స్పృష్ట రమమాణ అన్నాడు. అంటే ఏమిటి, రామయ, రామ అంటే స్త్రీ అన్నమాట. రామయ, ఆ బుద్ధి అనేటువంటి యువతి చోట స్పృష్ట పరాజితుడు అయిపోయావు. ఎప్పుడైతే ఆ బుద్ధి నీ శరీరాన్ని ఎప్పుడైతే కౌగిలించేసుకుందో ఆ పురంజని స్వరూపమైనటువంటి బుద్ధి, నీ బుద్ధి చేత నీవు పరాజితుడు అయిపోయావు. అప్పుడు ఎప్పుడైతే ఆ బుద్ధి ఎలా ఫార్మ్ అయింది, ఇంద్రియాల వల్ల ఫార్మ్ అయింది. సో ఇంద్రియాలు చూస్తూ ఉండేటువంటి రూపరస గంధాల వల్ల వచ్చినటువంటి అనుభవాల యొక్క సారం బుద్ధి అయితే, ఆ సారంలో నేను అనేటువంటి నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి అసలు నువ్వెవరోనూ మర్చిపోయావు. అశ్రుత స్మృతి, ఆ ఆత్మజ్ఞానం నీకు గుర్తులేనటువంటి వాడు అయిపోయావు అని చెప్పి అవిజ్ఞాతుడు ఆ విదర్భరాజ కుమార్తె మలయధ్వజుడి భార్యలాగా ఉండేటువంటి ఆ పూర్వజన్మలోని పురంజనుడితో మాట్లాడుతూ, దానివల్ల తత్సంగాత్, ఆ బుద్ధి యొక్క సంగం వల్ల నువ్వేం చేస్తున్నావంటే తాదాత్మ్యం వల్లనే ఈ దృశీం పాపీయసీం, ఈ విధంగా పాపీయసీం, ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కాబట్టి ఇటువంటి దశను నీవు ప్రాప్త పొందావు నువ్వు. అంటే ఏమిటన్నమాట, మానవుడికి ఇది ఏం చెప్తున్నాడు ఇక్కడ, అవిజ్ఞాతుడు అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు మన హృదయంలోనే ఉండి మన స్నేహితుడి కిందండి మనని వెడవనటువంటి వాడు. మనలో ఉండేటువంటి ప్రాణాలు పోతాయి, మనిషి పోతుంది, దేహం పోతాయి, జీవకణాలు పోతాయి, రక్తం ఆగిపోతుంది, అన్నీ పోయేటువంటివే కానీ పోకుండా మనతో ఉండేటువంటి అవిజ్ఞాతుడు అంటే ఆయన తెలుసుకోలేకపోతున్నాం మనం. ఉండి మనతో నిత్యము ఉండేటువంటి ఆ అవిజ్ఞాత స్వరూపం చెప్తూ నీవు బుద్ధితో తాదాత్మ్యం చెందేవు. అంటే ఏమిటన్నమాట, బుద్ధి అనేటువంటిది ఒకటి ఉంది, నీవు అనేటువంటిది ఒకటి ఉన్నావు, అవిజ్ఞాతుడు అని ఒకటి ఉన్నాడు. ఈ అవిజ్ఞాతుడు ఈ నేను అనేటువంటి జీవుడితో మాట్లాడదు, ఒరే నువ్వు ఆ బుద్ధితో కలిసిపోయావు. అందుకని చూస్తూ ఉంటాను, చూసారు, ఎవరైనా పిల్లలు ఉన్నాను అనుకోండి, ఎవరే నువ్వు వాడితో కలిసిపోయి వాడిని చెడ్డ పనులు చేస్తున్నాడు, వాడు ఏవో చేస్తున్నాడు, వాడితో కలిసిపోయి నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు పక్కకు వచ్చేసేయి అని చెప్పి ఇంట్లో తండ్రి చెప్పినట్టుగా అవిజ్ఞాతుడు
ఆ విధంగా చెప్తూ ఆ బుద్ధి చేత నువ్వు తాదాత్మ్యం చెందిపోయి బుద్ధిని నీ మనసుని నీ ఇంద్రియాన్ని నీవు నియమించాలి. నువ్వు వాటికి లొంగిపోతున్నావు. నీ బుద్ధిలో ఏదో ఒక అనుభవం ఉంది. ఈ అనుభవంతో అక్కడికి వెళ్ళాలి, అది తినాలి, వాళ్ళతో మాట్లాడాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవి కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి అనేటువంటి మనసు బుద్ధిలో ఉండేటువంటి ఆ అనుభవాలే నిన్ను నేను అనేటువంటి నిన్నును నడిపించేస్తున్నాయి అటువైపుకి. ఆగండి, అవన్నీ ఉన్నాయి, ఉండనివ్వండి, ఇప్పుడు కొంప ములిగిందేముంది, ఆభరణాలు వేసుకోక్కర్లేదు, ఆ చీరలు వేసుకోక్కర్లేదు, ఆ మనుషుల పక్కన కూర్చుని ఫోటోలు తీయించుకోక్కర్లేదు, వాళ్ళతో కబుర్లు చెప్పుకోక్కర్లేదు, దానివల్ల ఏమిటి ఉపయోగం అని కనీసం కంట్రోలింగ్ అనేటువంటి అవస్థని మనం ప్రాక్టీస్ చేయడానికి ఇది పనికొస్తుంది. వెళ్ళొద్దంటం లేదు, ఆభరణాలు కొనుక్కోవద్దంటం లేదు, సుఖంగా ఉండొద్దంటం లేదు, కానీ కంట్రోలింగ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. అందుకని ఏ విధంగా ఉంచడానికి ఏదైనా బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, బిల్డింగ్స్లో ఏం చేశారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెడతారు. ఎందుకు పెడతారు అవి? ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఆపరేట్ చేయాలి అని పెడతారు. అదేవిధంగా మనం ఏం చేయాలంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనడానికి ఇవన్నీ అవకాశాలు మనకి. కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము చేసేస్తున్నాము అంటే నువ్వు బుద్ధితో తాదాత్మ్యం చెందిపోయావయ్యా. అందువల్ల నీకేం ప్రాప్తించిందంటే దశాం పాపీయసీం దశాం ప్రాప్త. పాపీయసం దుఃఖంతో కూడినటువంటి దశ ప్రాప్తిస్తుంది. ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా అటువంటి దశ ప్రాప్తించి తీరుతుంది అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ అవిజ్ఞాతుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి మలయధ్వజుడు శరీరంతో పాటు తాను సహగమనం చేయాలి అనుకునేటువంటి ఆ విదర్భరాజు పుత్రితో ఈ పురంజనుడు చెప్తూ, నత్వం విదర్భదుహిత, నా కాదు, త్వం నీవు విదర్భదుహిత, విదర్భరాజు పుత్రికవు కాదు, యు ఆర్ నాట్ దట్ లేడీ, నా అయం వీర సుహృత్తవ, వీరుడగు ఈ మలయధ్వజుడు శరీరం ఉన్నాడే వాడు నీ భర్త కాదు. అదేమిటండి బాబు, భర్త కాదంటారేమిటి? పెళ్లి చేసుకున్నాం కదా, ఇద్దరం కాపురం చేశాం కదా, పిల్లల్ని కన్నాం కదా, నువ్వు భర్త కాదంటావేమిటి అంటే, ఈ మలయధ్వజుడు నీకు భర్త కాదు. నా అయం వేర సుహృత్తవ, తవ నీ యొక్క భర్త కాడు, నా పతిస్త్వం నీ యొక్క పతి కాడు. పురంజన్యా రుద్ధో నవముఖేయయా, పూర్వజన్మలో నిన్ను పురంజని 9 ద్వారాల గల దేహంలో బంధించింది. ఆ పురంజనికి నీవు భర్తవు కావు. నీవు ఆ పురంజనికి నీవు భర్తవు కావు. నువ్వు పూర్వజన్మలో పురంజనుడివి కదా, ఆ పురంజనుడికి నీ భార్య పురంజని కదా, అప్పుడు నువ్వు దానికి భర్తవు కాదు. ఇప్పుడు ఈ టైంలో ఈ మలయధ్వజుడు నీకు భర్త కాదు. నీవు దేహంలో బంధించబడినటువంటి నిన్ను పురంజని ఏం చేసిందంటే, నీ బుద్ధి నీ దేహంలో నిన్ను బంధించేసింది. నీ బుద్ధి నవద్వారాలతో కూడుకున్నటువంటి పురంలో సాక్షాత్ జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మజ్యోతి స్వరూపమైనటువంటి అసలైనటువంటి సత్యాన్ని, జ్ఞానాన్ని ఈ బుద్ధి దేహంలోకి ఎంటర్ అవ్వడం వల్ల కలిగినటువంటి ఈ బుద్ధి అనేటువంటిది నిన్ను ఈ పురంలో బంధించేసింది. కాబట్టి నువ్వు మలయధ్వజుడు పెళ్ళానివే కావు, అక్కడ పురంజనుడు నీ భర్త కాదు, వీడు నీ భర్త కాదు అని చెప్తూ అప్పుడు ఆయన అన్నాడు, మయా హ్యేషా మయా సృష్టా యత్ పుంసాం స్త్రియం సతీం మన్యసేనో భయం యద్వై హంసౌ పశ్యావయోర్గతిం అని. మరి కాదంటారేమిటి అని చెప్పి ఆ పుత్రిక స్వరూపంలో ఉండేటువంటి ఆ యువతి అమాయకంగా ఏమిటి అర్థం అవ్వకుండా అలా చూస్తూ ఉండేటప్పుడు, మయా హ్యేషా, ఈ మాయను నేనే సృష్టించాను, దిస్ ఈజ్ మై సంకల్ప, నేను ఇలా అనుకున్నాను. ఇలా అనుకునేటప్పటికి నాలో ఉండేటువంటి మాయశక్తి విజృంభించి మహాప్రకృతిని తయారు చేసి మహాపంచభూతాలు ఈ
ప్రాణాలు, తర్వాత పంచతన్మాత్రలు వీటిలన్నిటినీ కూడా నేనే తయారు చేసి పెట్టాను. నా యొక్క మాయ వల్లనే నీవు పూర్వజన్మలో పురంజనుడు అనేటువంటి పురుషుడి కింద అనుకున్నావు. అందువల్ల ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నువ్వెవరు అంటే నేను రామారావునని నేను అనుకుంటూ ఉన్నాను. ఏదో ఫలానా వాళ్ళు ఏదో ఓ పేరు పెట్టుకుని మేము ఇది అనుకుంటూ ఉన్నాము. కానీ తలపోసావు. ఈ జన్మలో అప్పుడేమో పురంజనుడు అనుకున్నావు. ఈ జన్మకు వచ్చేటప్పటికీ నేను మహాపతివ్రత అయినటువంటి స్త్రీని అని అనుకుంటున్నావు. కానీ రెండూ నీవు కాదు. మనమిద్దరం హంసలము, మన ఇద్దరం కూడా హంసలము. నీవు మన ఇద్దరి స్వరూపం తెలుసుకో. యు నో హూ యు ఆర్ అండ్ హూ ఐ ఆమ్ అని ఇక్కడ హంస స్వరూపాల కింద, హంస స్వరూపాల కింద అంటే పరమ పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని హంస అంటారు. నువ్వు హంసవే, నేను హంసనే. నాలో నుంచి నువ్వు జస్ట్ ఊరికనే ఇలా పైకి వచ్చావు. ఆ పైకి కూడా నా యొక్క మాయ వల్లే నువ్వు పైకి వచ్చేటట్టు నేను చేశాను. చేసి నన్ను నేనే, నాలోనే ఉండేటువంటి నేనే నాలో ఒక భాగాన్ని మాయని తీసుకొచ్చి నాలో కొంచెం భాగాన్ని పైన పెట్టన్నాను. ఇలా పైన పెట్టిన తర్వాత ఆ మాయాశక్తిలో ఉండేటువంటి ఆ పూర్వం నిర్వికల్పంగా ఉండేటువంటి సకల్పం చేసుకుని సవికల్పం చేసుకుని ఈ సృష్టి కింద ఫార్మ్ అయింది. అందులో నీవు నీ చైతన్య శక్తి, నీ జ్ఞానమే ఒక పురుషుడి కింద భావించి, ఒక స్త్రీ కింద భావించి, ఒక సింహం కింద, ఒక పులి కింద, ఒక ఏనుగు కింద, ఒక చెట్టు కింద, ఒక పువ్వు కింద, ఇలాగా ఆ బుద్ధితో తన్మయత్వం చెందిపోయినటువంటి ఆ జ్ఞానస్వరూపుడి నువ్వు, నేను ఇద్దరము ఒకటేను అని చెప్తూ ఇంకా అది ద్వంద్వం కింద వస్తుంది. అంటే ఏమిటనమాట, జీవుడు వేరు పరమాత్మ వేరు అనేటువంటి విధంగా ఇక్కడ ప్రొజెక్ట్ చేశాడు అవిజ్ఞాతుడు. వెంటనే నెక్స్ట్ శ్లోకంలో నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, ఇద్దరము ఒకటే అంటాడు. అహం భవాన్ నచాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభో నౌ పశ్యంతి కవయశ్ఛిద్రం జాతుమనాగపి త్వమేవాహం. ఇది వేదవాక్యం తీసుకొచ్చాడు, ఈ శ్లోకంలో పెట్టారు. అంటే అహం నేను, భవాన్ నీవే, నేనే నీవు, త్వం నీవు, అన్యః నా కావు, నువ్వు వేరే కాదు. నువ్వు వేరు నేను వేరు అనుకున్నంతసేపు కూడా దుఃఖం వస్తూనే ఉంటుంది. నేను నా శరీరము, నేను నా బుద్ధి, నేను నా సంపదలు, నేను నాది అనేటువంటి ఆ మమ అహంకారాలు ఉండడం వల్ల అప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా దుఃఖమయం అవుతుంది. నువ్వే నేను, త్వము ఏవ అహం, త్వం నీవు, అహం అహం అంటే నేను, ఏవ నువ్వే నేను అనేటువంటి ఆ వేదవాక్యాన్ని ఈ కథారూపంలోకి తీసుకొచ్చి ఆ పరమాత్మయే ఆ త్వమేవాహం అనేటువంటి పదాన్ని చెప్పాడు. ఇదంతా వేదంలో ఈ 4 మహావాక్యాలు ఉంటాయన్నారు కదా, అందులో ఇది ఒక మహావాక్యం. ఈ మహావాక్యాన్ని సాక్షాత్తు భగవంతుడే 62వ శ్లోకంలో భాగవతంలో చెప్తూ నౌ పశ్యంతి కవయశ్ఛిద్రం జాతుమనాగపి, నీవే నేను, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. జ్ఞానులు దర్శనంలో ఎవరైతే మహానుభావులైనటువంటి మహాజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దర్శనంలో మన ఇద్దరిలో ఏ తేడా కూడా ఉండదు, ఏ నాడు కూడా తేడా లేదు. జ్ఞానులకి మన ఇద్దరం ఒకటే అనేటువంటి స్థితి కనిపిస్తుంది అన్నారు. అంటే ఉదాహరణకి ఎలా కనిపిస్తుందండి అన్నాం అనుకోండి. ఉదాహరణకి సూర్యుడికి బ్రహ్మాండమైనటువంటి కాంతి ఉంది. ఆ కాంతిలో మనం దీపం పెట్టామంటే అందులో ప్రమిద, దాంట్లో నూనె, దాంట్లో ఒత్తు, దాంట్లో ఒక వెలుగు కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానులకి ఎలా కనిపిస్తుంది అంటే ఓ ప్రమిద ఉంది, దాంట్లో నూనె ఉంది, దాంట్లో ఒత్తు ఉంది, దాంట్లో అది వెలుగుతోంది అని చెప్పి మనలాంటి వాళ్ళని చూస్తాం. కానీ జ్ఞానులు ఎలా చూస్తారంటే ఆ ప్రమిద కూడా దీపమే, ఆ నూనె కూడా జ్యోతియే, ఆ ఒత్తు కూడా జ్యోతియే, ఆ జ్యోతి కూడా జ్యోతియే. కాబట్టి ఇది ఈ పదార్థమయమైనటువంటి ప్రమిద ఏమిటంటే పంచభూతాత్మకమైనటువంటిది.
తర్వాత అందులో ఉండేటువంటి నూనె ఏమిటి అంటే దానిని నిలబెట్టి దానిని వెలిగించేటువంటి మరొక పదార్థం, దాంట్లో ఉండేటువంటి ఈ ఒత్తి అనేటువంటిది ఒక దేహం, ఆ దేహంలో వెలిగేటువంటి జ్ఞానం అది. కాబట్టి ఈ అన్నీ కూడా ఒక దీపం కిందే చూస్తారు, దీపం కిందే వాళ్ళకి అవగతం అవుతుంది, దీపం కిందే వాళ్ళ అనుభవంలోకి వస్తుంది జ్ఞానులకు. కాబట్టి జ్ఞానులు నౌ కవయ అంటే జ్ఞానులు, అంటే కవి అనేటువంటి అంతరాలలోకి చూడగలిగినటువంటి వాడిని కవి అంటారు. కవయ నౌ అంటే మన ఇద్దరిలో కూడా ఛిద్రం తేడాను మనాకపి లేశమైనా కూడా జాతు ఏనాడు కూడా న పశ్యంతి చూడరు. అందువల్ల పరమ మహానుభావుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతమంది జనం వెళ్ళనండి, ఎన్ని రకాలైనటువంటి భావాలతో వెళ్ళనివ్వండి, వాళ్ళందరినీ కూడా ఒక తెర మీద కదిలేటువంటి బొమ్మల కిందే చూస్తారు. తరువాత వాళ్ళు ఎండమావులలో ఉండేటువంటి నీరు కింద వాళ్ళు చూసి ఇది నీరు కాదు, ఎండమావుల్లో నీరు కింద మనం అనుకుంటున్నా అందులో ఉండేటువంటి అది కాంతి తరంగాలు మాత్రమే చూస్తారు, అది నీరు కింద చూడరు. అదేవిధంగా ఆభరణాల యొక్క స్వరూపాలు ఎంత అందంగా ఉన్నా, ఎలా ఉన్నా, ఎంత థిక్నెస్ ఉన్నా, ఎంత మెరిసిపోతున్నా, ఏమున్నా సరే వాళ్ళకి అవన్నీ కూడా బంగారం ముద్ద కిందే కనిపిస్తూ ఉంటాయి. అలాగ కనిపించేటువంటి వాళ్ళు తాము కూడా ఆ వెలుగులో భాగమే అని చెప్పి తాదాత్మ్యం చెందిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ద్వైత భావం కాదా, అద్వైత భావమే. మన ఇద్దరం హంసలము అని చెప్పి పై శ్లోకంలో చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు నేను ఒకటే, కానీ మనం అలాగా విడిపోయినట్టు కనిపిస్తూ ఉన్నది అంటారు. అంటే ఎందుకు ఆ విధంగా కనిపిస్తూ ఉంటుందో, సూర్యుడు లేనట్టు ఎందుకు కనిపిస్తాడు? ఒక మేఘం అడ్డొస్తే సూర్యుడు లేడు అనుకుంటాడు పిల్లాడు, ఎప్పుడైతే మేఘం తొలగిపోతుందో సూర్యుడు ఉన్నాడు. అదేవిధంగా ఈ మేఘం అనేటువంటిది ఏమిటంటే మన మనసు చేసేటువంటి ఒకనొక అజ్ఞానంతో కూడుకున్నటువంటి విశేషం, కాబట్టి ఆ విధంగా కనిపిస్తుందయ్యా అని చెప్పిన తరువాత యథా పురుష ఆత్మానమేకమాదర్శ చక్షుషో ద్విధా భూతమివేక్షేత తథైవాంతరమావయో. పురుషుడికి తన రూపం అద్దంలో ఒక రకంగాను, ఇతర వ్యక్తి కంటిలో మరి రకంగాను కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకే పరబ్రహ్మ సృష్టి సమిష్టి ఉపాధిలో ఈశ్వరుడిగా, వ్యష్టి ఉపాధిలో జీవుడిగాను కనబడుతుంది. ఈ విధంగా మన ఇద్దరికీ వాస్తవంలో లేని భేదం మాయ చేత కనిపిస్తోంది అని చెప్పి దాని అర్థం అన్నమాట. యథా ఏ విధంగా అయితే పురుషుడు ఏకం ఒక్కడే అయినా ఆత్మానం తనను ఆదర్శచక్షోహో అద్దము కన్నులయందు ద్విధాభూతం ఇతర వ్యక్తికి కంటిలో మరొక విధంగా కనపడుతూ ఉంటాడు. అంటే ఏమిటనమాట, నేను అద్దం ముందు నుంచున్నాను అనుకోండి, నుంచునేటప్పటికీ తన రూపం అద్దంలో ఒక రకంగాను, ఇంకొక వ్యక్తి చూసేటప్పటికీ వేరే విధంగాను కనిపించడానికి అవకాశం ఉంది, ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకే వస్తువు, ఒకే స్థితి అనేక రకాలైనటువంటి రూపాల కింద కనిపిస్తూ ఉంటుందయ్యా. ఇలాగ కనిపించడం అనేటువంటిది మాయ వల్ల జరుగుతోంది. అంటే మాయ ఉండడం చేత మాయ ఏం చేస్తోంది అంటే అనేక రూపాల కింద కనిపించేటువంటి విధంగా చేస్తోంది. దాంట్లో ఒక మడత వచ్చింది. అంటే ఉదాహరణకి మనం కంటిని ఇలా చూస్తూ ఒక చంద్రుడిని చూస్తాం అనుకోండి, అప్పుడు కంటిని మనం కొంచెం ఇలా నొక్కేటప్పటికి ఏమవుతుంది, ఆ చంద్రుడు రెండు ముక్కల కింద కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి ఇక్కడ జరిగింది ఏమిటనమాట, ఈ నొక్కుడు అంటే దాన్ని కొంచెం కంటిని మనం ఇలా నొక్కేటప్పటికీ ఒకే చంద్రుడు రెండు విధాలుగా కనిపిస్తుంది. ఈ నొక్కడం అనేటువంటిది మాయ. ఈ మాయ ఏం చేస్తుందంటే మొత్తం ఆ పరమాత్మ స్వరూపాన్ని అంతటినీ కూడా ఒక్క చిన్న నొక్కేటప్పటికీ ఆ మాయాశక్తిలో నుంచి వచ్చినటువంటి జనులందరికీ కూడా అనేక రకాలైనటువంటి రూపాల కింద కనిపిస్తుంది. అది మన ఇద్దరికీ కూడా అదే తేడా. కాబట్టి వాస్తవంలో తేడా ఏం లేదు, తేడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
అని చెప్పి ఆయన ద్వైత సంబంధమైనటువంటి భావనలో నుంచి అద్వైత సంబంధమైనటువంటి ఇద్దరము ఒకటే అనేటువంటి త్వమేవాహం అనేటువంటి స్థితిలోకి తీసుకొచ్చాడు. అందువల్ల ఏమిటి జరుగుతుంది అంటే మన శరీరము జ్యోతిస్వరూపమే, మన శరీరము, మన బాధలు, మన దుఃఖాలు, మన సంతోషాలు, మన పెరుగుదల, మన మరణము అంతా కూడా ఒకటే. అదే ఆ విధంగా భాషిస్తూ ఉన్నది, అదే ఆ విధంగా కనిపిస్తూ ఉన్నది, అదే ఆ విధంగా ఒక విడిపోయినట్టు ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు, అక్కడ చంద్రుడు వేరు, ఆకాశం వేరు అనేటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లోకి కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం, దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక సూర్యకిరణాన్ని ఒక పట్టకంలోంచి, ఒక ప్రిజంలోంచి పంపించామనుకోండి, 7 రంగుల కింద విడిపోతుంది. ఈ 7 రంగులు కలయిక లోపలికి వస్తున్నటువంటి కిరణం అన్నమాట. ఇప్పుడు ఆ కిరణం అద్వైత స్థితి, ఇలా విడిపోయేటువంటిది ద్వైత స్థితి కింద వస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఈ పట్టకం ఏమిటంటే మనిషి యొక్క మనస్సు. కాబట్టి మనిషి యొక్క మనస్సులోకి పరమాత్మ యొక్క తేజం ఇలాగ లోపలికి ప్రవేశించేటప్పటికి మన మైండ్ ఒక పట్టకం కింద ఏర్పడి అనేక రకాలైనటువంటి రంగులతో కూడుకున్నటువంటి రూపాల కింద భాషిస్తూ ఉంటుంది. ఈ రూపాలన్నీ కూడా ఒకటే, ఒకే కాంతి కిరణం. కాబట్టి అందువల్ల దీని నుంచి మనం అద్వైత స్థితికి పొందాలి అంటే ఈ పట్టకాన్ని, నిలువుగా ఉండేటువంటి పట్టకాన్ని రివర్స్ చేయాలి, అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం చేసినప్పుడు అంటే అంతర్ముఖం చేసినట్టే భగవంతుడు లోపల ఉన్నప్పుడు మన ఆలోచనల్ని, మన బాధల్ని, మన పెరుగుదలని, నేను అనేటువంటి అహంకారాన్ని, వీటన్నిటిని కూడా రివర్స్ చేసి, ఇవన్నీ బయట నుంచి వస్తున్నటువంటివి, బయటికి వెళ్ళిపోతున్నటువంటివి, వీటన్నిటిని కూడా రివర్స్ చేసి పరమాత్మలో కలిపేసేటప్పుడు అప్పుడు నేను వేరు, నువ్వు వేరు అనేటువంటి ఏ విధమైనటువంటి భావము కూడా ఉండదు. అలా కనిపించడానికి మాయాస్వరూపమైనటువంటి ఈ మనసే దీనికి కారణం అని చెప్పారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం.